మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలి. అన్ని రంగాల్లో యూత్ ముందడుగు వేయాలి. యూత్ రాజకీయాల్లోకి రావాలి. హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ విజయాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ దిశపై తన అభిప్రాయాలను వెల్లడించారు. దేశం గత 10 ఏళ్లలో ఎన్నో మార్పులను చూసిందని ప్రధాని మోడీ అన్నారు. అవినీతి, కుటుంబ పాలన, మధ్యవర్తుల రాజకీయాలకు ముగింపు పలుకుతూ అభివృద్ధి, పారదర్శక పాలనను కేంద్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నో వాగ్దానాలు చేసినా ప్రజల ఆశలు పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీగా నిధులు కేటాయించిందని ప్రధాని మోడీ తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, మెట్రో విస్తరణ, రక్షణ రంగ పెట్టుబడుల ద్వారా తెలంగాణకు అభివృద్ధి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కేంద్ర పథకాల లబ్ధి నేరుగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువశక్తిలోనే ఉందన్నారు. స్టార్టప్లు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువత ప్రతిభ దేశ గర్వకారణమని కొనియాడారు. రైతుల సంక్షేమంపై కూడా ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. పీఎం కిసాన్, ఎరువుల సబ్సిడీలు, నీటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారం గురించి వివరించారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై కూడా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని బలహీనపరిచే శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి, జాతీయత, సుశాసనం అనే 3 లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. సభలో ప్రధానమంత్రి ప్రసంగానికి భారీగా హర్షధ్వానాలు వినిపించాయి. పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా ఈ సభ కీలక మలుపు అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం అభివృద్ధి, జాతీయ రాజకీయాలు, తెలంగాణ భవిష్యత్తు, రాజకీయ సమీకరణాలపై స్పష్టమైన సందేశం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.